నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో ఈస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా భేటీ. విశాఖ అభివృద్ధి, రక్షణ రంగ పరిశ్రమలపై ప్రధానంగా చర్చ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టు అన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తుందని ఆగ్రహం. వెంకన్నస్వామితో పెట్టుకున్నారు కాబట్టి చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారు. వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీఎం చంద్రబాబుతో తూర్పు నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా భేటీ అయ్యారు. విశాఖలో జరుగుతున్న సిఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇద్దరు చర్చించారు. స్వదేశీ నౌక నిర్మాణం, సాంకేతికత అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు వైద్య విద్యను దూరం చేయాలని చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రజారోగ్యానికి తీవ్ర నష్టమని, పేద ప్రజలకి వైద్య విద్య దూరం చేసే విధానాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తున్న విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ కి మెమోరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం. శాంతియుతంగా ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడెక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని, పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, అలాగే రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం. కానీ కొత్త సాంప్రదాయాన్ని, కొత్త వరాన్ని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళు సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఇంతతో పురుష పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాల ఉండాలి. మెడికల్ వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేట్ వైద్య కళాశాలలోను, ప్రైవేట్గా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాలను పేదవాడికి, వాడికి మేలు జరగదు. ఇది అత్య సత్యం. జరుగుతున్న కాలమైన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంత
వాడాలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలో అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యికి సహకరించారని, సుబ్బారెడ్డికి అంతా తెలిసే కల్తీ జరిగిందని ధర్మారెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అందరూ చూస్తున్నారని తెలిపారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికారని, తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. దేవుడంటే భయం, భక్తి లేని దొంగల ముఠ నెయ్యిని ఎలా కల్తీ చేశారో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బయటపెడుతుందన్నారు. హిందువుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలా మంది బాధతో, చాలా మంది దాని మీద బాధపడటం కూడా జరిగింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈరోజు దినపత్రికల్లో చదివాం. ఎవరా హైకమాండ్ అంటే సమాధానం రాలా. నిన్న దగ్గర 10 గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి గొప్పతనం, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాయంటే లీలలో సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు. అటువంటి ధర్మారెడ్డి నిన్న విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని, కళ్ళజోళ్ళు పెట్టుకొని, నల్ల కళ్ళజోళ్ళు, టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో ఆ విధంగా రావాల్సిన పరిస్థితిని చేసిన పాపం ఆ విధంగా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి వంతు ఉంది, కరుణాకర్ రెడ్డి వంతు ఉంది. హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు చేశాను తాడేపల్లి ప్యాలెస్ది. ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. కల్తీ నెయ్యిని తెలిసి ఎలా అనుమతించారు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్, ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడితే సిబిఐ అంటారు కదా, సిబిఐ, ఆ సిబిఐ పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబిఐ అధికారులు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్ చెప్పిన విషయాలు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి, వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు, దగ్గర అవి కూడా వేరు ఖాతాల్లోకి మళ్ళీ ఇచ్చేశారు. దగ్గర ఈ కల్తీ నెయ్యి ఈ విధంగా జరుగుతూ ఉంటే టీటీడీ ఈవోకు పట్ల, చైర్మన్లకి పట్ల, తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కోట్లు దండుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల, ఆనాటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారు, భక్తుల మనోభావాలు దెబ్బతినవా అని ప్రశ్నలు అడుగుతా ఉంటే కల్తీ జరిగిందని గుర్తించారు. చైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసు. ముందు తర్వాత కొన్ని ట్యాంకర్లు అనుమతించారు. ఒక్కో ట్యాంకర్కి ఎంత డబ్బు కమిషన్ ముట్టింది, ఇవన్నీ కూడా హైకమాండ్, తాడేపల్లి ప్యాలెస్, టీటీడీ చైర్మన్ ఆనాడు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇవన్నీ కూడా సిట్ ముందు సమాధానాలు చెప్పాలా. ఎంత దుర్మార్గం ఉంది, ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్సీ అడిగితే ఒత్తిడి వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడా, ఎవరు ఒత్తిడి, తాడేపల్లి ఒత్తిడి, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారో ఇవన్నీ కూడా బయటికి రావాలి. తలనరుక్కుంటా ఉన్నారు, బయటకు వచ్చి ప్రమాణాలు చేస్తున్నారు. అభినయ ఎవరెవరితోనో పోల్చుకున్నారు. ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలి. ఇవన్నీ డైవర్షన్ చేయటానికే ఇవాళ ర్యాలీలు చేస్తూ ఉన్నారు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ పాపాలన్నీ బయటపడినాయి, ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. అందుకనే వైసీపీ దొంగల ముఠా అంతా, ఈ వైసీపీ ముఠా నాయకులంతా.
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెదరవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత విలీన విద్యా వనరుల కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాల బాలికల ఉచిత ఉపకరణాల పంపిణీ వైద్య నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హెదరవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాల బాలికలను చాలా శ్రద్ధగా ఓర్పుతో చూడవలసిన అవసరం ఉందని, దీనికి వారి తల్లిదండ్రులు పడే ఆవేదన ఏమిటో తాము అర్థం చేసుకోగలనన్నారు. ఇటువంటి పిల్లలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి విద్యను, ఫిజియోథెరపీ తదితర సేవలను అందించడం జరుగుతుందన్నారు. కిడ్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆలోచన విధానం పెంపొందే విధంగా, ఐక్యూ పెంపొందే విధంగా కొన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కొంత ఫిజియోథెరపీ, తర్వాత స్పీచ్ థెరపీ, మెడిసిన్స్ అన్నీ కూడా ఉంటే చాలా వరకు ఉన్న ఇబ్బందిని, కష్టాన్ని అధిగమించడానికి వీలుంటుంది. ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న మానసిక శారీరక వికలాంగత నుండి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మామూలుగా పిల్లలు పెంచాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. వారిని ఎంతోమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి సరిగ్గా వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంత పిల్లలు సాకడం అంటే ఇంచుమించు ప్రతిరోజు ప్రతి గంట మీరు మీ సమయాన్ని వారికి మీరు కేటాయించాల్సి ఉంటుంది. వారిలో దేవుడికి చూస్తూ పిల్లల్ని మీరు ఇంత ఇదిగా సాగుతున్న మీ అందరికీ మీ యొక్క కష్టానికి మీరు అర్థం చేసుకుంటూ మీరు చేస్తున్న మీరు పిల్లలకి మీరు ఇస్తున్న ఆ సేవ అంతా కూడా చాలా గొప్ప. పిల్లలకి లోకోమోటర్ స్కిల్స్ అంటే కదలడానికి, చేతులు పట్టుకోవడానికి ఉండే విధంగా టూల్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అలాగే కళ్ళు, చేతులు, బ్రెయిన్ అన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యే విధంగా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇదే. కాబట్టి అందులో ఉన్నాయన్నీ కూడా జాగ్రత్తగా వాడే విధంగా మీరు చర్యలు తీసుకోండి, రోజు వాడాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.